జగన్ హయాంలోని మరొక కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న ఇళ్ల పథకంలో భాగంగా ఆప్షన్ 3 కింద రాక్రీట్ సంస్థ నిర్మించిన గృహ నిర్మాణాల మీద చంద్రబాబు సర్కార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే వైకాపా కీలకన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి చెందిన బంధువులది ఈ సంస్థ. జగన్ ప్రభుత్వం 3.25 లక్షల కుటుంబాలకి ఆప్షన్ 3 కింద ఇల్లు కట్టిస్తామని చెప్పి అందులో 63,000 గృహ నిర్మాణాలు రాక్రీట్ సంస్థకి ఇచ్చింది. అయితే జగన్ సొంత నియోజకవర్గం పులివెందులతో సహా ఉమ్మడి అనంతపురం, విజయనగరం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టాలని ఆ సంస్థకి నిర్దేశించారు. చాలా వరకు ఇసుక సులభంగా లభ్యమయ్యే ప్రాంతాల్లోని ఇళ్ల నిర్మాణాలను ఆ సంస్థ తీసుకుంది. అయినా సకాలంలో నిర్మాణాలు పూర్తి చేయకపోవడంతో కేటాయించిన వాటిలో 13,000 గృహాలను అప్పటి అధికారులు రద్దు చేశారు. ప్రస్తుతం ఆ సంస్థ పరిధిలో 50,000 ఇళ్లు ఉన్నాయి. ఇందులో మొదటి విడతగా 60,000 చెల్లించాలి. కానీ ఆయా జిల్లాల్లో రాక్రీట్ మాత్రం అధికారులు ప్రత్యేకంగా పరిగణించారు. ఇంటి నిర్మాణం ప్లింత్ వరకు జరగానే బేస్మెంట్ స్థాయి వరకు పూర్తయిన కాగితాలు చూపించి ఉన్నతాధికారులకి నివేదించారు. మిగతా దశల్లోనూ అట్లాగే జరిగింది. ఈ మేరకు 1000 ఇళ్లకు నిధులు విడుదలైనట్టు సమాచారం. ఈ మేరకు దీని మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇది కాకపోతే ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో అయితే గీతే ఆ సంస్థకి ఇచ్చిన కాంట్రాక్ట్ రద్దు చేయడం అవుతుంది, లేదా కింద స్థాయి సిబ్బంది మీద చర్యలు అవుతాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో పెట్టినటువంటి టిడ్కో ఇళ్ళు దాని మీద అది పెద్ద కుంభకోణం అని చెప్పి ఎవరిని అరెస్ట్ చేయలేదు దాంట్లో, లేదా ఆ డబ్బులు అయిపోయినాయి. అదే జరుగుతుంది ఇక్కడ కూడా.